అమెరికా ద్వంద్వ వైఖరి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమెరికాకి తనకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలైనా కట్టడి చేయగలుగుతుంది. ప్రపంచంలో తన యొక్క ఆధిపత్యం క్షీణిస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాల మీద విరుచుకుపడుతుంది టారిఫ్ల పేరుతో. 2022లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఏం మాట్లాడాడంటే, రష్యా దగ్గర భారత్ ఎంత చమురైనా కొనొచ్చు, మేము అప్పట్లో ఒక స్థిరమైనటువంటి ఒక ధర ఉండాలనుకున్నాం, ఆ ధరకు అనుకూలంగానే భారత్ కొనుగోలు చేయొచ్చు అని చెప్పాం, ఎంతైనా కొనుక్కోవచ్చు అని చెప్పాం. అంతే తప్ప అది ఉల్లంఘనం మరొకటి కాదు. భారత్ చేస్తున్నటువంటి ఈ చమురు కొనుగోలులో మేము భారత్ని ఏ విధంగా కూడా మేము తప్పుపట్టలేదు. భారత్ ఎంతైనా కొనుక్కోవచ్చు, రష్యా దగ్గరే కాదు, ఎందుకంటే ఇది నిత్యావసరమైనటువంటి సరుకు కాబట్టి ఎవరి దగ్గరైనా కొనొచ్చు, రష్యా దగ్గరైనా కొనొచ్చు, దీనికి మేము ఎటువంటి నిబంధనలు పెట్టలేదంటూ అప్పుడు ఎరిక్ గార్సెట్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. రష్యా దగ్గర మేము అంటే పాశ్చాత్య వ్యవస్థలను వాడుకోకుండా భారత్ రష్యా దగ్గర ఎంతైనా సరే కొనుక్కోవచ్చు, దానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇప్పుడే కాదు, అది ఎప్పటికైనా ఇలా కొనుక్కోవచ్చు, ఎప్పుడూ కూడా మేము ఆంక్షలు విధించమని కూడా చెప్పడం జరిగింది. అంటే భారత్ కానీ భారత్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు మా వ్యవస్థలను ఉపయోగించుకోకుండా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అంటూ ఈ యొక్క జానెట్ యెల్లెన్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ విధానం తీసుకొచ్చాడు. ఇప్పుడు రష్యా దగ్గర కొనకూడదు, మేము చెబుతున్నదే వినాలి, మేము చెప్పినట్లుగా వినాలి, వినకపోతే మీకు టారిఫ్ విధిస్తాం. దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే అమెరికా నచ్చిన వారికి ఏమొచ్చేసి నెమలేకతో కొడుతుందా, నచ్చని వారికి ఏమొచ్చేసి చింత జబకతో కొడుతుందా? ఇలాంటి విధానాల ఈరోజు ప్రపంచంలో ఈ యొక్క దేశం యొక్క పరిస్థితి ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. దీన్ని నమ్ముకున్నటువంటి పాశ్చాత్య దేశాలు, ఈ యూరప్ దేశాలు ఏదో ఒక రోజు మునిగిపోతాయి.